ఉన్నది ఉన్నట్టు అనే పుస్తకాన్ని కూడా రాశారు. సీనియర్ జర్నలిస్ట్ ఆయన. సో ఈ పుస్తకంలో కూడా ఆయనకి సంబంధించిన ఈనాడు ప్రస్థానం, ప్రయాణం, అవార్డులు, ఆటుపోట్లు, జీవితంలో సాధించిన ఘనతలు, ఈ జనరేషన్కి తెలియని అనేక అంశాలని కూడా రామోజీరావు ఉన్నది ఉన్నట్టు అనే పుస్తకంలో మొత్తం కూడా పూర్తిగా అందులో పొందుపరిచారు. మాట్లాడదాం మనం. గోవిందరాజ్ చక్రధర్ గారు నమస్తే. నమస్కారం. ఏం చెప్తారు మీరు? అసలు అనేక విషయాల్ని పొందుపరిచారు ఆ పుస్తకంలో. మీకు ఎటువంటి అనుబంధం ఉంది? వార్త తెలిసే ఉంటుంది మీకు. తెలిసిందండి. అంటే నేను ఈనాడులో నాకు ఒక 12 ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఆ రోజుల్లో చాలా మాకు ఎడిటోరియల్ సిబ్బందికి బాగా అందుబాటులో ఉండేవారు. టైం ఉండేది. వారం వారం ఎడిటోరియల్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తుండేవారు. అలాగే ఆయనకి ఎన్ని సంస్థలు ఉన్నా కూడా ఈనాడు మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవారు. ప్రతిరోజు కూడా ప్రతి అక్షరము ఈనాడులో చదివి కంపేర్ చేస్తూ ఆయన రెడ్ స్కెచ్ పెన్ తో కామెంట్స్ అవి రాసేవారు. మనము హెడ్డింగ్ ఇలా అనుకున్నాం కదా, ఇలా ఉంది ఏమిటి, ఇంత తప్పుగా ఉంది ఏమిటి అని నిత్యము ఆయన చెప్తుండేవారు. మీటింగ్స్ లో కూడా తనకి రోజు నిత్యము ఈనాడు బాగా నిత్యనూతనంగా వస్తేనే తనకి చాలా ఆనందము అని ఆయన చెప్తూ ఉండేవారు. అట్లాగే ఆధునిక తెలుగు జర్నలిజాన్ని బాగా కొత్త పుంతలు తొక్కిచ్చాడు. అప్పట్లో నిద్రాణంగా ఉన్నటువంటి తెలుగు జర్నలిజానికి ఒక కొత్త ఉత్తేజాన్ని ఆయన ఇచ్చాడు. పత్రికా భాష నుంచి పేజీ డిజైన్, మార్కెటింగ్ దాకా ప్రతి విషయంలో కూడా ఒక న్యూ ట్రెండ్ సెటర్ గా ఆయన మనం చెప్పుకోవచ్చు. ఒక జర్నలిజం అనే కాదు, ఆయన ఇన్స్టిట్యూషన్స్ ని చాలా బ్రిక్ బై బ్రిక్ ఆయన స్వయం కృషితో బిల్డప్ చేశాడు. వచ్చే రామోజీరావు గారి గురించి చెప్పాలంటే పట్టుదల, ఏకాగ్రత, నిర్భయత్వం, నిరంతర పరిశ్రమ, వీటి సమాహారమే రామోజీరావు గారు అని చెప్పి నేను అనుకుంటాను. నిజంగా ఈ జనరేషన్ వాళ్ళు ఒక రకంగా ట్రెండ్ అంటే ఏంటి, ఎప్పటికప్పుడు మనం ఎలా అప్డేట్ అవ్వాలి, ఒక విషయాన్ని ఏ కోణంలో చూడాలి, ఎన్ని ఖచ్చితంగా ఆయన నుంచి తెలుసుకోవాలేమో. అవునవును, తప్పకుండా. ఇప్పుడు ఆయనే ఒక చోట రాశారు కూడా. ఆయన అభిప్రాయం ఏమిటంటే, నేను ముసలి వాళ్ళం అయితే కావచ్చు కానీ పత్రిక మాత్రం ఎప్పుడు యూత్ఫుల్ గా ఉండి ఉరకలు వేస్తూ ఉండాలి అని చెప్పి ఆయన పరితపించాడు. ఎప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉండేవారు. అట్లాగే ఆయన ఒక పత్రిక ఆర్ఆర్జీ రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ గ్రూప్ ని ఒకటి డెవలప్ చేసి దాదాపుగా ప్రపంచంలో వచ్చిన ప్రతి పుస్తకాన్ని ఎంతో డబ్బులు వెచ్చించి ఇచ్చేశాడు. ఒకసారి మీటింగ్ లో స్వయంగా చెప్పాడు ఆయన, పైన ఆర్ఆర్జీని చూపిస్తూ, యుద్ధంలో ఆయుధాలు ఎంత పదులుగా ఉంటాయో మనకి ఈ పత్రికా రంగంలో కాంపిటీషన్ ఎదుర్కోవాలంటే ఈ ఆర్ఆర్జీ మనకు ఆయుధాగారం లాంటిది అని చెప్పి ఆయన అంటూ ఉండేవాడు. అంటే అంత దూరదృష్టి ఉంది. ఎక్కడ రాజీ పడని తత్వం అనేది కూడా ఆయన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈవెన్ తెలుగు సిటీ నిర్మాణంలో కూడా చాలా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ప్రతిదీ మైన్యూట్ గా చూడటం అనేదండి ఆయనలో. నేను గమనించింది ఏంటంటే, ఏ ప్రాజెక్టు టేకప్ చేసినా కూడా దాని ఆనుపానులన్నీ తెలుసుకోవటము, ఆ రంగానికి చెందిన వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటము, దాన్ని టోటల్ గా గ్రిప్ లోకి తీసుకోవటం అనేది రామోజీరావులో మనం గమనించాల్సిన విషయం. బహుశా ఆ స్థాయిలో ఉన్న మనిషి ఎవరు కూడా ఈనాడు మీద అంత టైం వెచ్చించి ఉండేవాళ్ళు కాదు. కానీ రామోజీరావు గారు రేయింబవళ్ళు ఈనాడు కోసమే. ఆయన నాతోనే ఒకసారి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, నా డైలీ రొటీన్ ఈనాడుతో చదవటంతో మొదలయ్యి మళ్ళీ రాత్రి ఈనాడు చదవటంతోనే ముగుస్తుంది అని చెప్తుండేవారు. అలా ఒక్క జర్నలిజమనే కాకుండా తెలుగు వాళ్ళ సామాజిక రాజకీయ జీవితాల మీద కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా బాగా ప్రభావితం చేసినటువంటి సమకాలికుల్లో బహుశా ఆయన్ని మించిన వాళ్ళు మరొకళ్ళు ఉండకపోవచ్చు. తర్వాత అట్లాగే మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలు వాళ్ళ ప్రాంతీయ పార్టీల శకానికి నాంది పలికిన ఆయన కూడా రామోజీరావు గారు ఒక రకంగా చోదక శక్తి అనుకోవాలి. కాంగ్రెస్ అనువంశిక పాలనకి శర్మగీతం పాడి మొత్తం ఒక రాజకీయంగా కూడా పేరు మార్పులకి ఆయన
కారకుడు అయ్యాడు. ఎప్పుడో అన్ని పత్రికలు విజయవాడ నుంచి వస్తున్న టైంలో దానికి భిన్నంగా ఆయన వైజాగ్ నుంచి ఒక 5,000 కాపీల సర్క్యులేషన్ తో స్టార్ట్ చేసి చాలా అనతి కాలంలో నెంబర్ 1 పొజిషన్ లోకి తీసుకురాగలిగాడు. ఒక ఎడిటోరియల్ మీటింగ్ లో ఆయనే స్వయంగా చెప్పిన ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తు. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ ఈనాడు పైన ఉన్నటువంటిది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీ అనేది ట్యాగ్ లైన్ మాత్రం పోకుండా చూస్తాను అని అన్నారు. అలాగే ఆయన మాట ప్రకారమే ఆయన ఇప్పటికీ కూడా నెంబర్ 1 డైలీగా కంటిన్యూ అవుతోంది. ఇవన్నీ మనము ఒక రకంగా పత్రికా రంగానికి దిక్సూచి, మిగతా అనేక రంగాల్లో కూడా ఆయన కృషి చాలా శ్లాఘనీయమైంది. బహుశా రామోజీరావు గారికి ఆత్మకు శాంతి కలగాలి. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన చూపిన బాటలో సంస్థలని ముందుకు నడిపిస్తారని చెప్పి కూడా నేను గట్టిగా నమ్ముతూ ఆకాంక్షిస్తూ వారిని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓకే గోవిందరాజు గారు, థ్యాంక్ యూ మీ స్పందన తెలియజేస్తున్నారు.